For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేస్తుంటారంటే దీన్నే ఇంకొక పేరు శయన ఏకాదశి కూడా అంటారు. అంటే మనకి విష్ణుదేవుడు ఏం చేస్తుంటాడంటే శయన అవస్థలోకి వెళ్తాడు, అంటే నిద్రిస్తాడు. ఇప్పుడు నిద్రించి మళ్ళీ ఎప్పుడు లేస్తాడు? కార్తీక మాసంలో లేస్తాడు. మళ్ళీ కార్తీక మాసంలో వస్తుంది కదా వైకంఠ ఏకాదశి. వైకంఠ ఏకాదశి రోజు అతను మళ్ళీ నిద్రలేస్తాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వరకు పడుకుంటాడు కాబట్టి స్వామివారి నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని. కొంతమంది ఏమనుకుంటారు, ఏదో తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుంచి అన్ని పండగలు స్టార్టు, ఈ రోజు నుంచి అన్నీ అనుకుంటారు. అవి ఏమీ కావండి. మనకి ఆల్రెడీ ఉగాదే స్టార్ట్. ఆ రోజే ఉగాది నుంచే అన్నీ స్టార్ట్. మనకి ఉగాది అయిపోతుంది. ఉగాది అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి కూడా మనకి ఇంపార్టెంటే కదా. శ్రీరామనవమి అయిపోతుంది. శ్రీరామనవమి తర్వాత అప్పుడు ఈ ఫెస్టివల్ మనకు వస్తుంది అని మన వాళ్ళందరూ పూర్వకాలం ఏమనుకుంటారు, దీన్ని ఈరోజే అన్ని చేస్తారు. అంటే ఈరోజే ఏరువాక కూడా చేస్తారు. అంటే మన సైడు ఏరువాక అంటే ఏరు పొలాల్లో ఏరు పూసి అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అందరు కూడా పొలాలు దున్నాలి కదా విత్తనాలు వేసి. కాబట్టి ఏరువాక కూడా చేస్తారు. దీన్ని కూడా ఏరువాక ఏకాదశి కూడా అంటారు. దీన్ని కూడా దాన్ని అలా కూడా అంటారు. కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఈరోజు చేస్తారు కాబట్టి ఈరోజు ఏకాదశి. ఈరోజు ఎందుకంటే ఏకాదశి రోజు ఏం చేయాలంటే మనము సూర్యోదయం నుంచి అంటే ఉదయం లేవగానే సూర్యోదయంకి లేచి తలంటు స్నానం చేసుకున్న తర్వాత మన నిత్య దీపారాధన దేవుడి పూజ చేసుకొని ఆ రోజు ఉదయం నుండి తర్వాత రోజు ఉదయం సూర్యోదయం వరకు కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏదో తిన్నామా, లేకపోతే పాలు తాగేసాం, జ్యూస్ తాగేసాం, లేకపోతే మంచి 4 ఫ్రూట్స్ తినేసాం. ఉపవాసం అంటే ఇది కాదండి. ఉపవాసం అన్నారు దీన్ని. ఉపవాసం అంటే ఏం చేసుకోవాలి? ఓన్లీ ఆచమానం. అంటే మీకు ముందుగా పూజకి ముందు మేము ఏం చేసామండి? 3 చుక్కలు నీళ్ళు వేసాం. ఎందుకు వేస్తాం? అది ఆ 3 చుక్కల నీళ్ళే మీ ఆకలిని తీరుస్తుంది. అవి ఏంటి? దేవుడి యొక్క జలాలు. అంటే ఆ దేవుడిచ్చే ఆ 3 చుక్కలతోనే మీ పూజ అంతా కఠినంగా ఉంటారు, ఉపవాసంతో ఉంటారు. కనీసం ఆ పూజ 2-3 గంటలైనా ఆ సమయమైనా ఏం తినకుండా ఉంటారని మీకు ఆచమానం చేసి కూర్చుని పెడతారు. దాంతోపాటు శుద్ధి కూడా చేస్తారు. నేనేదో నీళ్ళు చల్లేండి స్నానం చేసుకోవాలండి అని అది సరదాగా మీరు నవ్వుకుంటారని చెప్పాను. కానీ అది ఏంటంటే మనకి దేవుడి పూజ చేసే ముందు ఆకలి వేస్తుంటుంది. ఎవరికైనా ఉపవాసంతో పూజ చేస్తాం కూడా ఆకలి. ఆ దేవుడి యొక్క 3 చుక్కలు వేస్తే ఏమవుతుంది? మనకి ఆ 3 చుక్కలతోని ఆకలి పోయి పూజ మీద మనకి ధ్యానం కలుగుతుంది, ధ్యాస కలుగుతుంది. కాబట్టి మనకి చేస్తారనమాట. కాబట్టి అలా చేసుకోవాలి. ఆ విధంగా మనం చేసుకుంటాం కాబట్టి అది. కానీ ఉపవాసం అంటే ఏం చేయాలి? పొద్దున్న నుంచి నెక్స్ట్ డే పొద్దున్న వరకు ఉపవాసం ఉండాలి. అది కూడా ఎలా? కఠినంగా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు ఉదయమే లేచి స్నానం చేసుకున్న తర్వాత కొంచెం బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పులు చేతిలో పట్టుకొని ఒక దేవాలయానికి పోయి, విష్ణు దేవాలయం కానీ శివాలయంకైనా పర్లేదు, వెళ్ళి ఆ స్వామివారికి ఇచ్చేయాలి. కాదు పంతులు గారికి ఎందుకు ఇవ్వాలనుకుంటే ఎవరో యాచకులు ఉంటారు, వారికైనా ఇచ్చేసి ఆ తర్వాత అంటే ఎక్కువ అవసరం లేదండి. మనం ఆ రోజు ఇంట్లో భోజనానికి సరిపడే పదార్థాలు ఏవైతే మనం తినకుంటుంటే మిగిలిపోయిన అనుకోకూడదు. అవి వేరే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మనకేమవుతుంది? పుణ్యం వస్తుంది. అవి ఇచ్చి మనం తర్వాత స్వామివారితో మన పూజ చేయించుకొని తీర్థం పుచ్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. అప్పటి వరకు ఉపవాసము పోనట్టే. అయితే ఉపవాసంలో మరీ ఆకలేస్తే ఏం చేసుకోవాలి? ఓన్లీ వాటర్ అంటే మంచినీళ్ళే తీసుకోవాలి. మంచినీళ్ళకి మాత్రమే ఆ ప్రాధాన్యత ఉంది. ఏంది? మంచినీళ్ళు తీసుకుంటే ఏం కాదు, ఉపవాసము విడిచిపెట్టినట్టు కాదు. ఛాయ్ తాగుతాను, పాలు తాగుతాను, బూస్ట్ తాగుతాను, లేకపోతే ఏవో జ్యూసులు తాగుతాను అంటే అది ఉపవాసం కాదు అండి. చేయకపోయినా పర్లేదు. ఎందుకు దొంగ ఉపవాసం మనం చేయాలి? అవునా కాదా? శివరాత్రి కూడా ఇంతకంటే కఠినంగా చేయాలి. అది ఏంటంటే శివుడికి అంటే మనము శివరాత్రి రోజు వేరే, ఈ రోజు వేరే అండి. శివరాత్రి రోజు ఉపవాసం వేరే, ఇది ఏకాదశి ఉపవాసం. ఇది ఏకాదశి ఉపవాసంలో ఏముండాలంటే ఏకాదశి పొద్దున్న నుంచి రేపు పొద్దున్న వరకు ఉండాలి. శివరాత్రిలో పొద్దున్న నుంచి శివుడికి సాయంత్రం అభిషేకమైన వరకు ఉపవాసం ఉండి ఆ శివుడి దగ్గర పెట్టిన ఏదైతే పదార్థాలు ఉన్నాయో దాన్ని మనము ఉపవాసం ఎందుకు అక్కడ చేస్తాం? మనము దాంతోపాటు మనం జాగారణ కూడా చేస్తాం. అవునా కాదు? జాగారణ చేస్తాం కాబట్టి కొంచెం ఏదో ఫలం పుచ్చుకుంటే మంచిగా ఉంటుందని జాగారణ కూడా చేసి
అందరు కలిసి ఆ ప్రసాదాన్ని పంచుకుంటూ జాగారం చేస్తూ గలుపుతారనమాట. స్వామివారికి భజన కార్యక్రమాలు చేస్తాడు. ఇప్పుడు చేయట్లేదు కానీ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు కదా. రాత్రల్లా భజనలు అవన్నీ చేసి ఆ అందరు ప్రసాదాన్ని తినేవాళ్ళు. ఎప్పుడు తినేవాళ్ళు తెలుసా? మనలాగా ఏంది 9 గంటలకు కాదు, రాత్రి 3 గంటలకు తినేవాళ్ళు ఈ భజన అంతా అయిపోతే. అయితే ఇంత పుణ్యంగా చేయాలంటే చాలా కష్టం కదా, చేయలేరు. కాబట్టి ఇది ఇలా అనమాట విష్ణుదేవుడు చెప్పిన ఈ కథ. ఇదే కాకుండా ఇంకొక కథను చెప్తాను చూడండి. ఈ కథ ఏంటంటే కల్పితమైన కథ. అంటే మనం ఏర్పరచుకున్న ఇది ఒక కథ అనమాట. ఇది కొంచెం తెలివి తక్కువ పిల్లవాడు పుడుతుంటారు కదా, అలా ఒక తెలివి తక్కువ పిల్లవాడు పుట్టాడు. అతను ఏం చేశారంటే ఎప్పుడు కూడా తెలివి తక్కువగా ఉండి ఏ పని చేసేవాడు కాదు, స్కూల్కి కూడా వెళ్ళలేదు. వాళ్ళ నాన్నగారే బ్రాహ్మణుడు కాబట్టి ఏదో 4 మంత్రాలు, పుస్తకం చదవడము, కొన్ని అక్షరాలు నేర్పించాడు. అలా చూస్తుండగానే ఆ పిల్లవాడు అలా 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 20 సంవత్సరాలు అయిపోయాడు. ఆ పిల్లవాడిని చూసి, నాయనా నేనేమో ముసలివాడిని అయిపోతున్నాను, నేను పోషించలేనురా, నువ్వు ఏదో ఒకటి చేసి నీ పోషణ నువ్వైనా చేసుకోరా అన్నాడంట. అట్లా పిల్లవాడు అమాయకుడు కదా, వాడికి పాపం పెద్దగా తెలివి లేదు, ఏం చేయలేడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక సరే నాన్న అని చెప్పేసి మెడలో ఒక బ్యాగ్ వేసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? దేశ సంచారానికి బయలుదేరి వాడు మళ్ళీ ఇంకొకటి ఉంది ఏంటంటే వాడు కొంచెం భోజన ప్రియుడు, తిండిపోతానమాట. బాగా తిండి కావాలి టైంకి. తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే వాడికి ఒక రోజల్లా తిరిగాడు. వాడికి ఎక్కడెవరు పని ఇచ్చేటట్టు కనబడలేదు. వాడు చేసే పని ఏది వాడికి దొరకలేదు. దొరకకపోతే అలా 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 తిరిగి ఒక ఊరు చివరికి వెళ్ళాడు. అక్కడ పెద్ద ఆశ్రమం ఉంది. ఏం ఆశ్రమం? బ్రాహ్మణాశ్రమం ఉంది. ఆ బ్రాహ్మణాశ్రమంలో అందరూ ఏం చేస్తారు? బ్రాహ్మణాశ్రమంలో పొద్దున్న లేస్తారు, పూజ చేస్తారు, తింటారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ సాయంత్రం లేస్తారు, పూజ చేస్తారు, తింటారు, పడుకుంటారు. ఏం పని ఉండదు. ఇటు దూరం నుంచి చూశాడు, ఆహా ఇదేదో బాగుందిరా, మంచి తిండి పెడుతున్నారు, సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. గురువుగారు అన్నాడు. చెప్పు నాయనా అంటే, గురువుగారు నేను ఒక భేద బ్రాహ్మణుకు పుత్రుణ్ణి, మాకు భోజనం అంత లేదు, కాబట్టి నేను మీ దగ్గరే సేవ చేస్తూ ఈ ఆశ్రయంలోనే ఉంటాను, నాకు కూడా 3 పూట్ల మీతో పాటు ఈ ప్రసాదం పెడితే చాలు అని చెప్తారంట. అయితే గురువు అంటాడంట, బాబు నీలాంటి వాళ్ళకే ఈ ఆశ్రమం నడిపిస్తున్నాను, నీకు పెట్టడం నాకేం పెద్ద తప్పేం కాదు, కానీ మా ఆశ్రమంలో ఏదైతే నియమాలు ఉన్నాయో అవన్నీ నువ్వు తప్పక పాటించాలి అని చెప్తాడంట. తప్పక పాటించాలనగానే పిల్లవాడు అంటాడంట, సర్లే ఆ నియమాలంటే ఏముంటాయి, ఏదో మన బ్రాహ్మణ నియమాలే కదా, సర్లే అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాడు. అలా వాడు రోజు ఇంకా పొద్దున అందరితోని లేస్తున్నాడు, తింటున్నాడు, హ్యాపీగా పూజ చేసుకుంటున్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు ఎన్నో మంత్రాలు నేర్పించారు కదా, వాడికి వచ్చి కాబట్టి అందరితో పాటు నేర్చుకుంటున్నాడు, తింటున్నాడు. అలా అయిపోయిన తర్వాత 15 రోజులు గడిచింది. 15వ రోజు ఏకాదశి వచ్చింది. ఏకాదశి రాగానే ఏమైంది? బ్రాహ్మణ ఆశ్రమంలో ఏముంటుందండి? భోజనం ఉండదు కాబట్టి వాడికి భోజనం లేదు. ఆడికి తెలియదు కదా భోజనం ఉండదని. పొద్దున్న లేచాడు, హ్యాపీగా మొత్తం స్నానం చేసుకున్నాడు, మంచిగా భోజనం చేసేసాడు. మంచిగా పూజ చేసుకున్నాడు. పూజ చేసుకొని అందరికంటే ప్లేట్ ముందు పట్టుకున్నాడు, భోజనశాలకు వెళ్ళాడు. భోజనశాలకు వెళ్ళగానే అన్ని పాత్రలు ఏమున్నాయి? బోర్లించి ఉన్నాయి. బోర్లించి ఉండడం అంటే అలా తిరగబెట్టి ఉన్నాయి. వీడికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. గురువుగారు అన్నాడు. ఏంట్రా ఎందుకు అంతగా అరుస్తున్నావు అంటే, గురువుగారు ఈరోజు భోజనశాలకు వెళ్ళాను, అన్ని పాత్రలు బోర్లించి ఉన్నాయి, ఈరోజు ప్రసాదాలు ఏం లేవా గురువుగారు అంటే, అరే ఎదవా ఈరోజు ఏకాదశిరా, మన బ్రాహ్మణశాలలో ఎక్కడ భోజనాలు ఉండవారా, ఈరోజు అంత ఉపవాసం ఉండాలి అన్నాడు. అయ్యో ఉపవాసమా గురువుగారు, నేను అసలే ఉండలేను గురువుగారు అన్నాడంట. ఉపవాసం ఉండలేవా? సరే నువ్వు నియమం పాటించకపోతే పర్లేదురా, నువ్వు భోజనం చేయొచ్చు అని అన్నాడు. మరి ఎలా గురువుగారు, నేను భోజనం చేయాలంటారు, చేసుకోమంటారు కానీ అక్కడ భోజనాలు లేవు, ఎలా చేయాలి గురువుగారు అంటే, మనది బ్రాహ్మణాశ్రయం, ఇక్కడ వంట చేయడానికి కాదు, కాబట్టి నేనేం చేస్తానంటే నీకు ఒక పొయ్యి ఇస్తాను, కొంచెము సామాగ్రి ఇస్తాను, కొన్ని సమిధులు ఇస్తాను, నువ్వు కొంచెం అక్కడ దూరంగా సముద్ర మార్గం కనిపిస్తుంది కదా, ఆ సముద్ర మార్గానికి వెళ్ళి నువ్వు భోజనం వండుకొని నువ్వు తిను అని చెప్పాడండి. చెప్తే సరే గురువుగారు, ఇంకొకటి ఏంటి తెలుసా, నువ్వు భోజనం వండి తినే ముందు ఆ రామయ్యచంద్రకు కూడా కొంచెం భోజనం పెట్టి తినాలి అని అన్నాడంట. సరే స్వామి అని అన్నాడంట. తీసుకున్నాడు, పాత్ర తీసుకున్నాడు, పొయ్యి తీసుకున్నాడు,
కట్టెలు తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తాడు, బాగా వంట చేసుకున్నాడు. 2 ఆకులు పెట్టాడు. 2 ఆకులు పెట్టి ఒక ఆకులో వాడికి పెట్టుకున్నాడు, ఒక ఆకులో రామచంద్రకి పెట్టుకున్నాడు. రామచంద్రమూర్తి అంటే దేవుడని వాడికి పెద్ద అవగాహన లేదు పాపం కదా, వాడు కొంచెం తెలియలేనాడు కదా. తెలియనాడు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి రండి 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 అన్నాడు. వస్తాడా దేవుడు పిలవగానే? రాడు. ఇక ఉదయం నుంచి వాడు పిలుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఆకలేస్తుంది. గురువుగారు చెప్పిన నియమము పాటించాలి, పాటించకపోతే తప్పు. ఆడు అమాయకుడు కానీ మంచివాడు, తప్పు అయితే చేయడాడు. కాబట్టి సాయం సంధ్య అయిపోతుంది, అప్పటి వరకే పిలుస్తూనే ఉన్నాడు. అప్పుడు పిలుస్తూ ఉంటే రాముడు చూసి అయ్యో వీడు ఎప్పటికీ పిలుస్తూనే ఉన్నాడు ఏంటబ్బా అనుకొని రాముడు సరే వెళ్దాం వీడు ఎంత పిలుస్తున్నాడు అని చెప్పేసి రాముడు బయలుదేరంట. మీరు ఏంటండి సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి సీతమ్మ అన్నది. లేదు నాకు ఒక భక్తుడి కింద ఉదయం నుంచి పిలుస్తూనే ఉన్నాడు, ఆడు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, నేను రావడం తెలియట్లేదు, తినట్లేదు, అందరు భక్తులు అయితే పెట్టి తినేస్తారు కానీ వాడు తినట్లేదు, నన్ను ఉంచేటట్లేడని చెప్పేసి రాముడు బయలుదేరితే సీత అన్నదా నేను కూడా వస్తానండి అన్నదండి. సరే అమ్మ రా అని చెప్పేసి తీసుకెళ్తే వాళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరు రాగానే ఈ అమాయక భక్తుడు ఏం చేశాడు, వాళ్ళిద్దరిని చూశాడు. చూసి ఏమయ్యా మా గురువుగారు నువ్వు ఒక్కడే వస్తారన్నారు, మీరేంటి ఇద్దరు వచ్చారు, నేనేమో వండిందేమో ఒక్కరికి, మీరిద్దరు వచ్చారు, ఎలా పెట్టాలి, సరే మీరే తిని తగలాడండి అని చెప్పేసి ఆ 2 ఆకులు వాళ్ళకి ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి జరిగిందేమీ గురువుగారికి చెప్పలేదు. అందరితో పాటు ఉపవాసం ఉన్నాడు, పడుకున్నాడు. మళ్ళీ ఉదయం లేచాడు, యథావిధిగా తన నిత్య కార్యక్రమాల్ని చేసుకుంటున్నాడు. మళ్ళీ అలా జరగ్గా ఏమైంది, మళ్ళీ 15 రోజు వచ్చింది, మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఏకాదశి రాగానే ఏమవుతుంది, మళ్ళీ ఉపవాసము. వాడికి ఒకటి తెలుసు ఏమని, ఈసారి ఐడియా వచ్చింది ఏమని, ఏకాదశి నాకు భోజనం ఉండదు, నా భోజనం నేనే తగలడాలి, నేనే చేసుకోవాలి, కాబట్టి ఈరోజు నా బాధలు నేనే పడాలి అని చెప్పేసి పొద్దున్నే స్నానం చేశాడు, మంచి తయారైపోయాడు. స్వామి ఇచ్చేసేయండి అన్నాడు. ఏంట్రా అంటే స్వామి సామాగ్రి ఇచ్చేస్తే వెళ్తాను, కానీ ఒక విన్నపం స్వామి, మీరేమో ఒక రామచంద్రమూర్తి వస్తారన్నాడు, అక్కడ సీతమ్మ గారు కూడా వచ్చారు, నేనేమో ఇద్దరికి వంట చేసుకున్నాను, అక్కడ ముగ్గురు ఉన్నాం కదా, అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఇంకా కొంచెం ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, మరి ముగ్గురు సరిపోయే సామాగ్రి ఏమంటే అంటే గురువుగారు అనుకున్నాడంట వీడు ఎలాగా తిండిపోతాడు కదా, వీడికి సరిపోవట్లేదే, సరే రే కొంచెం ఎక్కువ ఇచ్చి పంపించండి రా వీడికి అన్నాడంట. వీడికి కొంచెము అన్ని ఆహార పదార్థాలు ఎక్కువ ఇచ్చి పంపించాడు. మళ్ళీ వెళ్ళి మంచిగా వంట చేసుకున్నాడు. మూడు ఆకులు పెట్టాడు, 3 ఆకుల్లో భోజనం పెట్టాడు. రామచంద్రమూర్తి అన్నాడు. ఒక్కసారి అనుగ్రహం ఇచ్చిన దేవుడు ఈజీగా అనుగ్రహం ఇస్తాడు, తొందరగా వస్తాడు, కాబట్టి నీకు మోక్షం కలుగుతుంది. ఆయన రాముడు బయలుదేరగానే అక్కడ ఆంజనేయ స్వామి అన్నాడు. నేను వస్తా, ఎక్కడికి వెళ్తున్నారు రామయ్య తండ్రి, నేను కూడా వస్తానంటే, అరే భూలోకంకి వెళ్తున్నాను, ఒక భోజనం పెట్టి మేము కూడా వస్తామన్నాను. ఆ పక్కన లక్ష్మణుడు అన్నాడు, నన్ను ఎప్పుడు వదిలిపెట్టావు కదా అన్న, నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేవు అంటాడు. అక్కడ భరతుడు శత్రుఘ్నుడు ఉన్నాడు, వాళ్ళు కూడా వస్తామన్నాడు. వీళ్ళందరూ కలిసి కిందకి వెళ్ళారు, 6 మంది. వీళ్ళు వెళ్ళగానే ఆడు చూశాడు, వాడి కళ్ళు పైరుకెంగిపోయాయి. ఏమంటున్నాడు, అయ్యో ఏమయ్యా వస్తానన్నావు, కుటుంబంతో వస్తానన్నావు, ముందుగా చెప్పొచ్చు కదా, నేనేమో ముగ్గురు కొండాము, మీరేమో 6 మంది వచ్చారు, ఎలా అయ్యా అన్నాడంట. ఎలా అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు భక్తుడు, ఆ 3 ఆకుల్ని 6 భాగాలు చేసి వాడు 6గురికి పెట్టేసి వాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ రోజు వాడు ఉపవాసమే. గురువు గారికి ఏం చెప్పలేదు, ఇలా జరిగిందని చెప్పలేదు, ఏమీ చెప్పకుండా మంచిగా పడుకుని పోయాడు. మళ్ళీ పడుకుని పోయి మళ్ళీ యథావిధిగా తన కార్యక్రమాల్ని చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ 15 రోజులకి ఏమొస్తుంది, ఏకాదశి వచ్చేసింది. ఏకాదశి రాగానే ఏమైందంటే ఈసారి వెళ్ళాడు గురువుగారి దగ్గర. గురువుగారు మీరేమో రామచంద్రమూర్తి అంటాడు, మొన్న సీత వచ్చింది, తర్వాత ఎంతమంది వచ్చారు, వీళ్ళందరికీ నేను ఎక్కడ భోజనం వండాలి, కొంచెం ఎక్కువ సామాగ్రి ఇవ్వండి గురువుగారు అంటాడు. అయితే ఒరే నువ్వు ఎంత కావాలో నువ్వు అంత తీసుకెళ్ళిపోరా అంటాడు. కానీ గురువుగారికి ఒక లోపల సందేహం వస్తుంది, అరే వీడు ఏంటి ఎంత తీసుకెళ్తున్నాడు, కొంపదీసి ఆడ అమ్ముకుంటున్నాడా ఏంటి, సరే అరే నువ్వు తీసుకెళ్ళరా, గురువుగారు పరీక్షించాలి కదా, ముందుగా ఏ మనుషులు కూడా మనం తప్పుగా అనుకోలేము, పరీక్షించాలి, కాబట్టి నేను కూడా వెనకెళ్తానని చెప్పేసి వాడు వెళ్తుంటే గురువు వెనక మెల్లగా వెళ్ళి ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. గురువు వీడు మాత్రం ఏం చేశాడు, దూరంగా వెళ్ళి ఆడికి వెళ్ళాడు, ఒక చెట్టు దగ్గర ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆ వంట సామాగ్రిని అంతా పెట్టాడు, పొయ్యి అక్కడ పెట్టేసి ఈసారి వంట చేయలేదు. వంట చేయకంటే ఏమన్నాడంటే రామచంద్రమూర్తి రండి అన్నాడు.
పాపం భక్తుడు వంట చేస్తుంటాడని దేవుడు కూడా మోసపోయి పాపం వచ్చేసాడు. వచ్చి రాగానే వాళ్ళ కుటుంబ సహితంగా వచ్చేసారు. వచ్చి రాగానే రామచంద్రమూర్తి మీరు ఎంతమంది వస్తున్నారో ఎప్పుడెప్పుడు వస్తున్నారో నాకే తెలియట్లేదు, కాబట్టి నేను ఏం చేయలేను, మీ వంట మీరు చేసుకొని తగలడండి, ఏదైనా మిగిలితే నాకు పెట్టండి, నేను కూడా తిని తగలేడతాను, కాబట్టి మీ వంట మీరు చేసుకోండి అన్నాడు. కానీ భక్తుడి యొక్క కోరిక తీర్చడం ఎవరు బాధ్యత? భగవంతుడు బాధ్యత. కాబట్టి అప్పుడు సీతమ్మ గారు ఏం చేశారు? వంట మొదలుపెట్టారు. రామచంద్రమూర్తి కూరగాయల్ని ఇచ్చారు. తర్వాత ఆ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి వారందరూ సమాధుల్ని తీసుకొచ్చారు. వాళ్ళందరూ కలిసి వంట చేస్తుంటే సీతమ్మ గారే స్వయంగా వంట చేస్తుంటే ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్న దేవతలు, మునులు, ఋషులు, దేవుళ్ళు అందరూ కూడా అమ్మగారే స్వయంగా వంట చేస్తుంటే ప్రసాదంగా భావించి ఆ పెట్టి అన్నాన్నే ప్రసాదంగా భావించి వారందరూ కూడా వండుతుంటే వస్తున్నారు, అందరు లైన్ కట్టారు. లైన్ కట్టి తింటా ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అమ్మగారు పెడుతున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. వీడు మాత్రం దూరంగా చెట్టు కింద ఒక రాయి పైన కూర్చున్నాడు. మరి చెట్టు వెనక ఎవరున్నారు? గురువు ఉన్నాడు. దగ్గరికి వచ్చి ఒక్క టెంక పైన పెట్టి, ఏరా సామాన్లు అంతా తెచ్చి అక్కడ పడేసావు, పొయ్యి ఎక్కడ పడేసావు, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా అని అన్నాడు. అదేం మాట్లాడుతున్నారు గురువుగారు, అక్కడ సీతమ్మ గారు వంట చేస్తున్నారు, రామచంద్రమూర్తి పక్కనే ఉన్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళంతా తిని తగలాడినాక మనం ఇద్దరం కూడా తిందాం, ఆగండి అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, అక్కడ పదార్థాలు అక్కడే ఉన్నాయి, పొయ్యి అక్కడే ఉంది, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏంటి నీకు రామచంద్రమూర్తి కనిపించట్లేదా అని అంటాడు. ఇక్కడ ఏం కనిపించట్లేదురా అని అంటే అప్పుడు వీడికి అనిపిస్తుంది ఏమని, ఆహా అంటే రామచంద్రమూర్తి అంటే భగవంతుడు, నాకు మాత్రమే కనిపిస్తున్నాడు, మా గురువు గారికి కనిపించట్లేదు అని వీడికి కోపం వస్తుంది. కోపం వచ్చి వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా రామచంద్రమూర్తి, మా గురువుగారు నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే ఉన్నతమైన వాళ్ళు, నాకంటే చదువుకున్న వాళ్ళు, ఒక పెద్ద ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు, ఇంతమందిని పోషిస్తున్నారు, అతనికి మాత్రం నువ్వు కనిపించట్లేదు, నాకు మాత్రం కనిపిస్తున్నావు ఎందుకయ్యా అని అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి అంటాడంట, గురువుగారు నీకంట చదువుకున్నవాళ్ళు, ఉన్నతమైన వారు, మంచిగా విద్యావంతులు, ఆ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు, కానీ మీ గురువుగారు రోజు సాయంత్రం పూజ చేస్తాడు, ప్రసాదం పెడతాడు, వెళ్ళి పడుకుంటూ పోతాడు, కానీ ఏ రోజు కూడా నేను కనిపిస్తాననే భావన ఆయన మనస్సులో కనిపించలేదు, కాబట్టి నేను కనిపించలేదు, ఆయనకే నమ్మకం లేదు, నేనెందుకు కనిపించాలి అని చెప్పి కనిపించలేదు అని చెప్తాడు. వెంటనే శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి, ఏమయ్య గురువుగారు మీరంటే రోజు భోజనం చేసిన తర్వాత పడుకుంటారంట, ఏ రోజు భగవంతుడు కనిపిస్తారని మనసులో అనుకుంటలేదంట కదా అని అంటాడు. అయితే వెంటనే గురువుగారు మనసులో దుఃఖపడి, స్వామి క్షమించండి, నేను ఈ అమాయక భక్తులంతా ధ్యానంతో కూడా మిమ్మల్ని పూజించలేకపోయానని చెప్పేసి ఆ గురువుగారు నానా విధాలుగా బాధపడుతుంటే వెంటనే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ గురువుకి దర్శనమిచ్చి, బాబు గురువుకి చెప్తాడు, ఎవరైతే నమ్మకంతో నాకు పూజిస్తారో వారందరికి కూడా నా అనుగ్రహము ఉంటుంది, కాబట్టి ఈ విషయాన్ని మీ పాఠశాలలో అందరికీ నేర్పించు అని చెప్పి గురువుగారికి చెప్పి, నీ తర్వాత ఈ అబ్బాయినే నీ ఆశ్రయానికి నీ శిష్యుడిగా చెయ్యు అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోతాడు. వెంటనే గురువుగారు ఈ పిల్లవాడిని ఆశ్రయానికి తీసుకెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని వాళ్ళందరికీ చెప్పి అప్పటి నుంచి ఆ ఆశ్రయానికి తర్వాత గురువు ఎవరు అవుతారు? ఆ పిల్లవాడే అవుతారు. కాబట్టి ఇది కథ. అంటే ఏకాదశి రోజు మనం గట్టిగా దేవుడిని పూజిస్తే ఏమవుతుంది? దేవుడు దిగొస్తాడు. ఓకేనండి, అర్థమైందా? మామూలుగానే మేము చెప్తా ఉంటాను ప్రతి ఇంటికాడికి వెళ్ళినప్పుడు కథలు, వ్రతం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్ స్టోరీ చెప్తా ఉంటాను. కానీ ఈ ఏమంటారు, ఈ నేను మీలాగా అంటే వీళ్ళు ఏంటంటారు ఈ దేవుడు ప్రత్యేకత అంటే ఇవన్నీ వీళ్ళందరూ రోజు చెప్పేవే కదా, చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం లేదనిపిస్తుంది. ఇక్కడ జనాలు ఏంటంటే వాడు ఒకటి చదువుతాడు, యూట్యూబ్లో ఒకటి చెప్తాడు, ఇంకా బుక్లో ఒకటి రాస్తాడు, వీడికి 100 డౌట్లు వస్తాయి, ఆడికి వచ్చిందంతా మర్చిపోతాడు లాస్ట్కి. చెప్పండి అప్పండి. భగవంతుడు ఒక్కడేని అంటున్నారు కదా, మరి ఇంత విశేషం లేదని అంటున్నారు కదా, మరి ఎందుకు ఇన్ని పేర్లతో పిలుచుకోవడం? ఒకే భగవంతుని పూజించుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అలా కాదమ్మా, మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ అందరూ ఉన్నారు కదా, అందరు ఒకటేనా? మీరంతా కుటుంబమే కదా, మరి ఒకే కుటుంబం అంటాం. కుటుంబంలో మరి తండ్రి ఎందుకు, తల్లి ఎందుకు, తమ్ముడు ఎందుకు, అన్న ఎందుకు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కుటుంబం అన్నప్పుడు ఇదంతా దేవుడంతా ఒకటే, కానీ మనం రకరకాలుగా వాళ్ళని కొలుసుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను కొలుసుకున్నప్పుడు, నేను పిలిచినప్పుడు చెల్లిగా పిలుస్తున్నాను, ఇంకొకరు ఏం చేస్తారు, ఆమెకి అక్కగా అనుకుంటారు, ఇంకొకరు భార్యగా అనుకుంటారు, వీళ్ళంతా కుటుంబం కాబట్టి ఇది. కానీ
కుటుంబం అనేది దేవుడు. ఈ మిగతా వాళ్ళందరూ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ మనం పెట్టుకున్న పేర్లు. ఓకేనా?